మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీటి పరీక్ష పేపర్ లీకేజీ, కేంద్ర ప్రభుత్వం తీరుపైన ఎన్టీఏ రద్దు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇంటి లోపలికి ప్రయత్నించిన విద్యార్థి నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, కేంద్ర ప్రభుత్వం తీరుపైన ఎన్టీఏ రద్దు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరసనలు కానీ ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయో ఇప్పటి వరకు కూడా చలనం లేకుండా వివరిస్తున్నటువంటి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తక్షణమే వీటిపై స్పందించి విద్యార్థులు 24 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకి న్యాయం చేయాలి. తప్పకుండా నీట్ పరీక్షను మళ్ళీ రీకండక్ట్ చేసి అందరికి కూడా భరోసా కల్పించాలని ఇవాళ అఖిల విద్యార్థి అన్ని సంఘాలకు జారీ చేస్తున్నాము. ఒకవేళ చేయని పక్షాన ఇదే విధంగా వీళ్ళు వివరిస్తే కనుక వీళ్ళు తీరనియకుండా చేస్తామని చెప్పి